వాళ్ళ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్లో ఇంకా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు, 5 ఏళ్లలో ఒక్కరోజు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారండి. ఇవాళ వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేశారా? ఏది దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేయటం మీ దృష్టిలో ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా? దాదాపు 8 కోట్ల విలువైనటువంటి ప్రమాదకర రసాయనాలు, 6.5 లక్షల కిలోల ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయటం అనేది పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా? ఇవాళ ఏం జవాబు చెప్తారు దీనికి? అజయ్ కుమార్ సుగంధ్ యొక్క రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం బయటపెట్టినటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు, వాస్తవాలకి మీరేం జవాబు చెప్తారు? ఇంతటి ఘోర పాపం చేసి ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారండి?